అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు 9 క్యూజన్. ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి. మీ దగ్గర చింతపండు గుజ్జు లేకపోతే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. దీనికి ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. నేనిక్కడ 1:30 కప్ తీసుకున్నానండి బియ్యం. అలాగే సగం కప్పు చింతపండు తీసుకున్నాను. ఈ బియ్యం నేను 2 సార్లు కడిగేసుకున్నానండి. కడిగేసుకొని దీంట్లో ఇప్పుడు నేనిక్కడ నీళ్లు పోసుకొని, మీకు టైం ఉంటే అరగంట నానబెట్టుకోండి బియ్యాన్ని. లేదు అంటే ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. చింతపండు కూడా కడిగేసుకున్నానండి నేనిక్కడ. కడిగేసుకున్న దాంట్లో నేనిక్కడ వేడినీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా వేడినీళ్ళు పోయడం వల్ల మనకి త్వరగా చింతపండు నానుతుంది. అలాగే మనకి చింతపండు గుజ్జు గూడా బాగా వస్తుంది. ఏంటంటే కొంచెం సేపు మనం పక్కన పెట్టేద్దామండి. పావుగంట తర్వాత నేనిక్కడ స్టవ్ మీద పెట్టుకున్నానండి బియ్యం. ఇందులోకి ఇప్పుడు నేనిక్కడ కొద్దిగా అంత ఉప్పు, కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అన్నది పొడి పొడిలాడుతూ వస్తుందండి. నేనిక్కడ అన్నం వార్చి వండుకుంటున్నానండి. మీకు వద్దనుకుంటే మీరు కుక్కర్‌లో గూడా మీరు వండుకోవచ్చు. చింతపండు బాగా నానిపోయిందండి. ఇప్పుడు దీని నుంచి నేనిక్కడ రసం తీసేసుకుంటున్నాను. నేను ఇలాగ వడగట్టుకుంటున్నానండి. ఇలా వడగట్టుకోవడంలో మనకి చింతపండులో ఉండే పల్చటి పిక్కలుంటాయి కదా! అవి రాకుండా, ఇసుక కూడా రాకుండా మనకి ఇలా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఒకసారి అన్నం గూడా ఉడుకుతుందండి మనకి. చూసేద్దాము. ఇలా పలుకులుగానే ఉండాలండి. అప్పుడే మనకి పులిహోరకి బావుంటుంది. నేనిక్కడ అన్నం వార్చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనకి తాలింపు వేసుకోవాలండి. తాలింపుకి కావాల్సిన పదార్థాలేంటంటే, ఆవాలు ½ టీ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2-3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 50 గ్రాములు, అల్లం 1 ఇంచు సన్నగా తరిగింది, పచ్చిమిర్చి 6-7, ఎండుమిర్చి 3-4 వేసుకోవచ్చండి. కొద్దిగా అంత కరివేపాకు, కొంచెం బెల్లం. మనకు తాలింపుకి కావాల్సింది ఇవేనండి. ఇవి రెడీగా ఉంచుకుంటే చాలు. మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని, నేనిక్కడ పల్లి నూనె వాడుతున్నానండి పులిహోరలోకి. అది చాలా బావుంటుంది టేస్ట్ మనకి పులిహోరకి. లేదు అంటే మీరు నువ్వుల నూనె గూడా వాడుకోవచ్చు. కాస్త వేడయ్యాక నేనిక్కడ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటమనాలండి. అలా అయ్యాక నేనిక్కడ మినప్పప్పు, పచ్చెనపప్పు వేసేసుకున్నాను. ఇది కొద్దిగా వేగాక నేనిక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి. మనకి తాలింపన్నది లో ఫ్లేమ్‌లోనే ద్వారగా వేగాలండి. లేకపోతే మనకి మాడిపోతుంది. మాడిపోతే మనకి పులిహోర టేస్ట్ కూడా మారిపోతుంది. పల్లీలు కూడా కొంచెం వేగాక నేనిక్కడ జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు కూడా వేగిపోయాక నేను ఇక్కడ కొద్దిగా అంత అల్లం వేస్తున్నానండి. ముక్కలుగా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే తురుము కూడా వేసుకోవచ్చు. పులిహోరలోకి అల్లం టేస్ట్ చాలా బావుంటదండి ఫ్లేవర్. ఈ అల్లం కూడా కొంచెం వేగిపోయాక నేనిక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. మీ కారం చూసుకొని పచ్చిమిర్చి ఎక్కువ, తక్కువ చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా అంత ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. తుంపుకొని వేసుకోండి ఎండుమిర్చిని. అలాగే కొద్దిగా అంత కరివేపాకు వేసేసుకొని, ఇవన్నీ కొద్దిగా వేగాక నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. మనకి ఇవన్నీ దోరగా వేగితేనే పులిహోర టేస్ట్ బావుంటుందండి. మాడిపోతే అస్సలు బాగోదు పులిహోర. ఇక్కడ నేనిప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నానండి. చింతపండు రసం ఇలా తాలింపులో వేసుకుంటే మనకి పోపు దినుసులనేవి మెత్తబడతాయండి. అప్పటికప్పుడు మీరు పులిహోర తినేయొచ్చు. చాలామంది
అన్నంలోకి చింతపండు రసం వేసుకొని, ఆ తర్వాత పైనుంచి తాలింపు వేసుకుంటారండి. అలా వేసుకుంటే మనకి తాలింపు అనేది మనకి కరకరలాడుతూ పంటికి తగులుతూ ఉంటదండి. ఒకసారి మీరిలా చేసి చూడండి. చాలా బావుంటదండి. మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చింతపండు రసం. లేకపోతే మనకి కింద మాడిపోతుంది. ఇలా కొద్దిగా ఉడికొచ్చాక నేను కొద్దిగా అంత బెల్లం వేసుకుంటున్నానండి. టేస్ట్‌ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా అంత బెల్లం వేసుకుంటున్నాను. ఎక్కువ వద్దండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకున్నాక మనకి చింతపండు రసంలోంచి నూనె అనేది పైకి తేలాలండి. అప్పుడే మనకి పచ్చివాసన పోయినట్టు చింతపండు రసంలో. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఈ స్టేజ్‌లో నేనిక్కడ స్టవ్ ఆపేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని మనం తీసుకెళ్ళి మనం అన్నంలో కలిపేసుకోవాలి. ఇక్కడ మనం అన్నం పెట్టుకున్నాం కదండీ, చల్లారింది కొంచెం. కొద్దిగా వేడిగానే ఉంది. ముందుగా నేనిక్కడ ఉప్పేసుకున్నానండి. అన్నం ఉడికేటప్పుడు మరికొంచెం ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాను. అలాగే ఈ చింతపండు గుజ్జు కూడా నేనిక్కడ వేసేసుకుంటున్నానండి. మీలో ఎవరికైనా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉడికించే టైం లేకపోతే ఇలా ఇన్‌స్టంట్‌గా మీరు చేసుకోవచ్చండి. ఇది మన పాతకాలం పద్ధతండి ఇది చింతపండు పులిహోర చేయడం. అప్పట్లో మనకి ఫ్రిడ్జ్‌లుండేవి కాదండి. ఇలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే మనకి ఫ్రిడ్జ్‌లొచ్చినియి కాబట్టి మనం స్టాక్ పెట్టేసుకుంటున్నాం చింతపండు గుజ్జు. ఇలా మొత్తం మనం కలిపేసుకోవాలండి కింద నుంచి పైకి పులిహోర. మన వేడి వేడి పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుందండి టేస్ట్. ఒకసారి ఉప్పు చూసుకోండి. తగ్గితే ఉప్పు గూడా వేసుకోండి. మనం సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందామండి పులిహోరని. అంతేనండి. మన పులిహోర రెడీ అయిపోయింది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.